వెల్కమ్ పార్టీ మన ఆహ్వానించడం ఈరోజు మన గురువుల దినోత్సవం సందర్భంలో బాలమంత్రి మాట్లాడడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ ఒకేషన్ కోసం మంచి విజయాలు సాధించి మీ కాళ్ళ మీద నిలబెట్టగా ఈ ఒకేషన్ కోసం ఉపయోగపడతాయి. కాబట్టి దాంట్లో అందరూ మన చెల్లెళ్ళు కాబట్టి మంచి శ్రద్ధతోటి ఈ ఒకేషన్ కంప్లీట్ చేసి ఫర్దర్గా మీరుగా సొంతంగా మీరు నేర్చుకోవడాన్ని 10 మందికి ఉపయోగపడే చేసేటట్టుగా ఈ విజ్ఞాన కళాశాలను పనిచేసి ఒకేషన్ నిజంగా అధ్యాపక బృందానికి చైర్మన్ గారు పిల్లల బిషప్ బృందం గారికి కరస్పాండెంట్ మల్లికార్జున గారికి చైర్మన్ నాకు 1993-94 వాళ్ళ నాన్నగారు మా రామసార్ గారి ఐటీఐలో కృషి చేయడం నేను 2 ఏళ్ళు ఎలక్ట్రిసిటీ చేసిన మళ్ళీ వాళ్ళ బాధ్యత ఎమ్మెల్యే మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం చెప్పి చెప్పాలి తప్పాలి కాబట్టి అదేవిధంగా పార్లమెంటరీగా కాలేజీ మీ చైర్మన్ గారు నా క్లాస్మేట్ నా మిత్రుడు శ్రీరామ్ గారు ఎప్పుడు కూడా నా మిత్రుడి అన్నాన విద్యార్థులకు ఇచ్చేయాలి మన ఈ రకంగా కాలేజీ నడపాలని చెప్పి మంచి విద్యార్థులు తయారు చేసినటువంటి నా మిత్రుడు శ్రీరామ్ గారి అదేవిధంగా ఇక్కడ వేదికటువంటి రాజకీయ వాళ్ళందరూ కూడా ఇక్కడ విజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గురు పూజోత్సవం ఎందుకు జరుపుకున్నాం? గురువులకు కూడా ప్రత్యేకంగా ఒక గురువు కూడా
ఎంతో మంది విద్యార్థులు ఉన్నటువంటి దేశ ప్రాధాన్యంలో దాన్ని వెలికి తీసి మట్టిలో మాణిక్యాలు తయారైనటువంటి ఈరోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం 1885లో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ రోజు మనం స్మరించుకొని ఇలా గురువుత్సవం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అది వాళ్ళ మిత్రులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు నమ్ముతూ సార్ మీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుందాం, మీ జన్మదినం వేడుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, నా జన్మదినంగా జరుపుకునేది ఒక గురువు జన్మదినం జరుపుకోవాలని చెప్పి 1960 నుంచి ఏదైతే సెప్టెంబర్ 5 1960 నుంచి ఇది గురుకులంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటామంటే ఆయన దేశానికి ఏదైనా సేవ చేసి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా భారత రాష్ట్రపతిగా ఏంటంటే ఉపాధ్యాయులు ఆ గొప్పతనం మన ఫస్ట్ తల్లిదండ్రులు